పుష్ప మళ్ళీ అక్కడికి వస్తే అసలు అల్లు అర్జున్ గారితో కానీ వర్క్ చేయటం, సుకుమార్ గారితో, పుష్ప 2లో ఎంత వర్క్ ఉండింది, మీరు ఎంత కంటిన్యూ అవ్వబోతున్నారు? అంటే 3 కూడా ఉందని డైరెక్టర్ గారు అన్నారు. అవును, అది బయట పుష్ప 3 కూడా ఉంది. 2 1కి ఒక 100 రెట్లు పైన ఉంటుందండి. యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, డైలాగ్స్ కానీ, లేకపోతే సెట్స్ కానీ, అల్లు అర్జున్ గారి పెర్ఫార్మెన్స్ కానీ, క్యారెక్టర్స్ని డ్రివెన్ ఈ పార్ట్ 2లో మెయిన్ డ్రివెన్ అయిన విధానం కానీ, అవన్నీ యునానిమస్గా ఆ సినిమాని ఎంత బ్లాక్ బాస్టర్ చేశారో అంతకంటే పెద్ద బ్లాక్ బాస్టర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మీరు అలా కంటిన్యూ అవుతూనే ఉంటారా క్యారెక్టర్స్తో? తెలియదండి, అంటే నా ఉద్దేశం నేను ఈ శ్రీతేజ్ గారిని తీసుకోవచ్చు కదా పలానా క్యారెక్టర్ కానీ, నేను కొంతమంది డైరెక్టర్ని చెప్పినప్పుడు ఆయన జుట్టు తీడండి బాబు, గడ్డం తీడండి బాబు అని చెప్పారు నాకు. అవునండి, నిజమేనా అది? అవునండి, దాదాపు 8 సినిమాల వరకు నేను చేయలేదు. అవునా? దాదాపు ఈ 10 monthsలో ఈ హెయిర్ను గడ్డం తీయడం కుదరక, ఓకే, ఈ క్యారెక్టర్స్ కోసం ఉంచాలి, ఆల్రెడీ కమిట్ అయి ఉన్నాను. ప్లస్ ఒకవేళ తీసి గడ్డం అది పెట్టుకున్న ఆర్టిఫిషియల్గా ఉంటుందండి. అది విగ్గు గడ్డం ఏంటంటే ఆ న్యాచురల్ రాదు. ఎప్పుడైతే నన్ను సుకుమార్ గారు ఈ లుక్ చూసి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ లుక్కి మనం బైండ్ అయి ఉండాలి. అది టైం పట్టినా. కానీ మరి మీరు పెరుగుతా ఉన్నప్పుడు అది పెరుగుతా ఉంటే కూడా అది కంటిన్యూ అవుతుందా అట్లానే? ఏదండి గడ్డం లేదు, కట్ చేసుకుంటాం మళ్ళీ దానికి క్యారెక్టర్ తగ్గట్టుగా లెంత్లు తగ్గించుకుంటాం. మీకు అది ఐడియా ఉంటుంది? ఐడియా ఉంది. ఎన్ని రోజులు చేస్తుంటారండి పుష్పలో? ఇప్పటికి ఒక 20 days అబౌవ్ చేస్తుంటాను. ఓకే, 20 days అబౌవ్ అంటే మంచి క్యారెక్టర్ యాక్చువల్లీ. చూడాలండి. అనుకున్నారా సార్ ఎప్పుడన్నా నేను మొత్తం భారతదేశం గర్వించదగ్గ నటుడితో వర్క్ చేస్తాను అని? మీరు ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి. పుష్ప 2 సెట్లో అల్లు అర్జున్ గారు అన్నారు, నేను ఇలా బహిష్కరణ ఇవి చేస్తున్నాను సార్ అది ఇది అని చెప్తే, కష్టపడను బ్రదర్, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియా రేంజ్ దాటిపోయి వెళ్ళాలి, అంతవరకు కష్టపడను అని చెప్పారు ఆయన. నాకు చాలా బాగా అనిపించిందండి అది. అంటే వాళ్ళ లోపల ఎంత ఉంది, తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేయాలనే కసి ప్రతి ఒక్కళ్ళలోనూ డెవలప్ చేసుకోండి అని. అది ఆర్టిస్టులు రేంజ్ గట్టి కాదు, చేస్తూ ఉంటే కష్టపడాలి, బాగా కష్టపడాలి. అంటే కొత్తగా చేయడం కోసం ట్రై చేయమని, ఏదో ఒకటి కొత్తగా చేయండి. అందుకే రెగ్యులర్గా కాకుండా ఏదో ఒకటి ఎఫర్ట్ పెట్టాలి, ఏదో ఒకటి కొత్తగా చేయడం కోసం ట్రై చేసామంటే రికగ్నైజేషన్ వస్తుంది. రికగ్నైజేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెట్టుబడులు పెరుగుతాయి. పెట్టుబడి పెరిగినప్పుడు సినిమా స్పాన్ పెరిగిద్ది. సినిమా స్పాన్ పెరిగినప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియా నుంచి వరల్డ్ సినిమాను కూడా మనం శాసించవచ్చండి. మరి వరల్డ్ సినిమా ఇక్కడికి వచ్చి మనం చూస్తున్నాం, మన సినిమా కూడా అక్కడికి వెళ్ళి ఎందుకు చూడదు? వాళ్ళు కూడా చూడాలి కదా. మనం ఆ సినిమాలు డబ్బింగ్ చేసుకొని అన్ని సినిమాలు మనం చూస్తున్నాం, మన సినిమాలు వాళ్ళు డబ్బింగ్ చేసుకొని చూస్తారండి. దట్స్ ఇట్, అంతే కదా. అదే జరుగుతుంది. అదే కదండి, బాహుబలి నుంచి రాజమౌళి గారు తీసుకెళ్లారు, తర్వాత నాగాశ్విన్ గారు తీసుకెళ్లారు, ఇప్పుడు సుకుమార్ గారు తీసుకెళ్తున్నారు. అలా వీళ్ళు తీసుకెళ్లే దాంట్లో మన కష్టం కూడా పడాలి. ఇంకా కష్టపడుతూ ఉంటే డెఫినెట్గా మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళగలం అండి. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారండి, పలానా పుష్ప ఆర్టిస్ట్ అనో ఏదన్నా ఉంటుందండి? ఉంటుందా? ఉంటుంది కదండి, ఉంటుందా, గుర్తుపడతారు, సంతోషంగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే నన్ను కళామ తల్లి బ్లెస్సింగ్స్ ఉంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ ఉన్న వాళ్ళలో నేను కూడా ఒకటి అవ్వడం అనేది నిజమే. నేను చాలా ఇదిగా ఫీల్ అవుతున్నానండి ఆ విషయాన్ని మాత్రం. సూపర్. నిజంగా ఇట్లాగా అంటే ఈ కళామ తల్లిది ఎందుకు నేను ఉదాహరణ చెప్తా అంటే, ఎంతోమంది 100 కోట్లు ఉన్నోళ్ళు 1000 కోట్లు ఉన్నోళ్ళు ఉండొచ్చు, కానీ అరే పలానా ఆర్టిస్ట్ అని గుర్తుపెట్టేది మాత్రం ఆర్టిస్టులనే. పలానా సినిమాలో చేశాడు, పలానా కామెడీ స్కిట్, చిన్నదా పెద్దదా అనేది కూడా లేదు, వాడికి వెంటనే ఒక గుర్తింపు తీసుకొచ్చేది ఇక్కడే. అందుకని దాన్ని ఎప్పుడు రెస్పెక్ట్ చేయండి బ్రదర్. ఇప్పుడు ఇంకా మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్లో, ఇప్పుడు మీరు మొన్న ఇందాక 8 నుంచి 10 సినిమాలు వదులుకున్నా అన్నారు కదా, వాటిలో అరే ఇది నాది కాకుండా పోయింది అని బాధపడ్డ సందర్భం ఉందా? బాధపడటం అంటే కొద్దిగా చేస్తుంటే బాగుండు అని అనిపించింది. బట్ సరే, ఓకే, ఆల్ ఈజ్ వెల్, ఇంకా బెస్ట్, ఇంకా ఏదో ఉంది, మనం ఇది మిస్ అవుతుంది, మనం వదులుకోవట్లేదు, కొన్ని సర్కంస్టెన్సెస్ వల్ల చేయలేకపోతున్నాం. కాబట్టి భగవద్గీతలో గీతా సారాంశం చెప్తున్నట్టున్నారు మీరు. ఏమో అండి, అంటే మనకి దక్కేది ఎప్పటికీ 100%, దట్స్ ఇట్ అండి, అంతే అండి. అంతకు మించి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వేరే ఎవరినో అనుకున్నారు, అనుకోకుండా వాళ్ళ డేట్స్ కుదరలేదు, నేను జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఇది నన్ను బిజీ చేసింది, మళ్ళీ నాకు మంచి ట్రాక్ ఇస్తుంది, మంచి హీరోయిక్ జోన్లోకి తీసుకెళ్లే స్పేస్ దొరికింది కదండి. ఇంకా అందుకనే నాకు ఆ గతం అనేది నాకు తెలియదు, నేను ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందో అదే.
కానీ బహిష్కరణ విషయానికి వస్తే తక్కువ జాతి ఎక్కువ జాతి అనే ఒక టాపిక్ వస్తే అనేది నాకు చూచాయిగా తెలిసింది. ట్రైలర్లో అది ఆల్రెడీ అదే అది ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. కానీ ఇవి నిజంగా మీరు నమ్ముతారండి? ఉన్నాయా? అంటే ఆల్రెడీ విలేజెస్లో ఉన్నాయి కదండి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇది వాళ్ళు కాదు, ఇప్పుడు 90s బ్యాక్డ్రాప్లో మనం వస్తున్న కథ కొన్ని రియలిస్టిక్ అంశాలని డైరెక్టర్ గారు సేకరించి ఆయన అనుభవంతో 90s లో పుట్టాడో లేదో కూడా తెలియదు, ఆయన 90s కథ చెప్తున్నాడు. 90s లో పుట్టే ఉంటారండి. పుట్టే ఉంటాడు అదేలే, అప్పటికే 5-6 ఏళ్ళు ఉంటాయి. మీకు బాగా తెలుసు కదా. అలాగా అంటే కథ తెలుసుకోవడానికి 90s లోనే పుట్టకపోయినా ఆ పెరుగుతున్న విధానంలోంచి కూడా చాలా వింటూ ఉంటాం కదండి, అలా కూడా తెలుసుకోవచ్చు. అలాగా ఆయన తెలుసుకొని ఆయన అనుభవంతో దాన్ని కథగా మలచి తీసుకొచ్చిందే బహిష్కరణ. కానీ అతను బిగ్ బాస్ లాంటి ఒక బ్రాండ్లో చాలా వర్క్ చేసి చాలా పేరు గడించాడని చెప్పి విన్నా. మీరు అంతకుముందు అవన్నీ చేసాడని సినిమా ఒప్పుకున్నారా, లేదు ఈ బహిష్కరణ క్యారెక్టర్ హాంట్ చేసి ఒప్పుకున్నారా? స్క్రిప్ట్ అండి, స్క్రిప్ట్ అంతే. బహిష్కరణ టైటిల్ అండ్ స్క్రిప్ట్ చెప్పింది. కానీ నేను వ్యక్తిగతంగా అయితే బహిష్కరణ ఈ టైటిల్ పెడతానికి ఎంత ధైర్యం కావాలి. అవునండి. అంటే ఎవరిని వెలేసేటానికి, ఒకరిని ఊరు నుంచి వెళ్ళిపోమ్మంటానికి, ఒక రాజ్యం నుంచి వెళ్ళిపోమ్మంటానికి, ఒక రాష్ట్రం నుంచి వెళ్ళిపోమ్మంటానికి బహిష్కరణ అని వాడతాం. అంటే దాన్ని చేయటానికి ఎంత కలేజే ఉండాలి. ఆ డైరెక్టర్లో ఏదో ఉంది సంథింగ్ అనేది నేను ఫీల్ అయ్యాను. అందుకని అప్పుడు చేస్తున్న ఆర్టిస్టులు ఎవరెవరు అని చెప్పి చూస్తే మెయిన్ 4 ఆర్టిస్టులు నాకు బాగా తెలిసిన వాళ్ళు, శ్రీతేజ్, బాషా మొహమ్మద్ గారు, అంజలి గారు, అనన్య నాగల్య, వీళ్ళందరినీ కూడా నేను అందరికి పర్సనల్గా మెసేజ్ పెట్టా. అంటే మీకు నేను నాకు తెలుసు మెసేజ్ పెట్టలేదులే కానీ రీచ్ అవుతారు అని తెలుసు నాకు. అంటే నాకు నిజంగా చాలా కాలం తర్వాత కాదన్నా, అసలు మీతో ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ అనుకుంటే ఇవాళ బహిష్కరణకి అయ్యింది. నేను లక్ష్మీ ఎన్టీఆర్ ఆ టైంలో మ్యాక్సిమం అందరితోనూ, ప్రభు గారితోనూ, అందరితోనూ, స్వప్న గారితో, ప్రేమ గారితో, టిఎన్ఆర్ గారితో, అందరితో అయిపోయింది. మీరు ఒక్కళ్ళతోనే నాకు కుదరలేదు ఆ టైంలో. ఇది రాసి పెట్టి ఉంటుంది. మధ్యలో కూడా తర్వాత వేరే ఒకళ్ళు చేపిస్తా అన్నారు, మీతో మాట్లాడతాను, అన్నతో చేపిస్తాను, అన్న ఇంటర్వ్యూ చేస్తే చాలా బాగా ఉంటది, అన్న మామూలు వ్యక్తి కాదు అది ఇది అని చెప్పి అప్పటికే మీ పేరు ఎప్పటి నుంచో వింటున్నాను, శివన్న 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 అని. మనం కలుస్తూనే ఉన్నాం, తెలుసుకుంటూనే ఉన్నాం. కానీ ఇంటర్వ్యూ టైం చూడండి ఇప్పుడే వచ్చింది కరెక్ట్ గా. అది కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ బహిష్కరణ. అవును, అదే బహిష్కరణకు సంబంధించి నాకు నిజంగా కూడా చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి. నేను చాలా చదివాను దీనికి సంబంధించి కూడా. అందుకని మీ పర్టికులర్ క్యారెక్టర్కి వచ్చే గుర్తింపు నాకు తెలుసు. నిజంగా ఇది నెక్స్ట్ లెవెల్లో మీకు చాలా చాలా కాల్స్ వస్తాయి, ప్రిపేర్డ్గా ఉండండి. చాలా నెక్స్ట్ లెవెల్. నిజంగా ఒక మంచి భలే ఉన్నాడు శ్రీతేజ్ ఇంత ఆర్టిస్ట్ అని చెప్పేసి వచ్చే పేరు నీకు రాబోతుంది. వెయిట్ చూస్తూ ఉండండి. ఇంకా మిస్ అయిన సినిమాల గురించి బాధపడద్దు. ఇక్కడ ఇండస్ట్రీలో ఏది దక్కాలో అదే దక్కుతుంది. చూస్తున్నానండి. నేను ఇది ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నానంటే, నేను 19 తర్వాత నీతో ఫుల్ ప్లెజ్డ్ కూర్చొని మాడాలి. అక్కడ అలా ఇలా చేసావు, ఇక్కడ ఎలా చేసావు, ఇక్కడ అమ్మాయిని ఎలా గిల్లావు, ఇక్కడ ఈ అమ్మాయిని ఎలా గిల్లావు అనేది నాకు తెలుసుకోవాలి. అవన్నీ ఉంటాయి. ఎనీవేస్ అసలుకి చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇట్లా చేసుకుంటా ఉండండి. డెఫినెట్గా నాకు చేతనైంది. మాకు ఎప్పుడైనా మీకు హెల్ప్ కావాలంటే ఎనీ టైం డాక్ తెలుగు మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులని పర్టికులర్గా గుర్తుపెట్టుకుని ఇది గదరా విజయం అనేది నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను. ఆల్ ది వెరీ బెస్ట్ శ్రీతేజ్. కొట్టండి, కొట్టినాక మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ బహిష్కరణ, Z5 July 19th. Don't miss.